నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 61వ భాగం. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? కోపంగా అడుగుతున్న అర్ణవ్ వైపు బిత్తరపై చూసింది కావేరి. అతను ఆమెను తోసుకుంటూ లోపలికి నడిచాడు. ఒక బచ్చాగాడు నిలబడి కావేరిని కళ్ళతోనే ఒళ్ళంతా తడుముతూ చూడడమే కాకుండా బెదిరిస్తాడా? కోపంతో ఒళ్ళంతా నిప్పులతో స్నానం చేసినట్టుగా ఉంది అర్ణవ్కి. తన మీద తనకి అదుపు లేకపోయి ఉంటే ఆ సాగర్ గాడిని చంపేసి ఉండేవాడు. జైలుకి పోతే పోతాడు. కానీ కావేరి, నువ్వెవరు నన్ను అలా అడగడానికి? అతని వెనకే లోపలికి వస్తూ అరిచింది కావేరి. అంతవరకు అతని మీద ఉన్న ఆ హీరో వర్షిప్ చటుక్కున మాయమైపోయింది, గ్లాసులో నుంచి నీళ్లు సింకులో ఉంపేసినట్టు. ముందు డోర్ లాక్ చేయి, లేకపోతే ఈ ఇంట్లో డివోర్స్ కోసం రెడీ అవుతున్న మొగుడు పెళ్ళాలు ఉన్నారనుకునే ప్రమాదం ఉంది, నిర్లక్ష్యంగా అన్నాడు అర్ణవ్. అలా ఏమనుకోరు అంటూనే వెళ్ళి విసురుగా డోర్ లాక్ చేసి వచ్చింది. ఎవడు డోర్ కొడితే వాడికి తీసేస్తే ఏమనాలి మరి? ఆమె వైపు తిరిగి ఫుల్ ఫోర్స్తో అడిగాడు. నేనేమైనా అడవిలో ఉన్నానా? చుట్టూ ఇన్నేళ్లున్నాయి, ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవరో ఒక ఫ్యామిలీ మ్యాన్ వచ్చి ఉండేవాడు సేవ్ చేయడానికి. అర్ణవ్ యాటిట్యూడ్కి ఒళ్ళు మండిపోతూ ఉండగా అంది కావేరి. ఫ్యామిలీ మ్యానా? హా? ఆమెని యగాదిగా చూస్తూ గెడ్డం చేత్తో గట్టిగా రాసుకుంటూ వింత జీవిని చూస్తున్న ఎక్స్ప్రెషన్ మొహం మీదకి తెచ్చుకుని అడిగాడు అర్ణవ్. అవును, ఈ లొకాలిటీ చాలా సేఫ్. పగలేంటి, రాత్రి కూడా దొంగలు రారు, గొప్పగా చెప్పింది. ఆహా! ఆ శబ్దంలో ఎన్నో ప్రశ్నలు. కానీ అర్ణవ్ ప్రశ్నలు అర్థం చేసుకోలేకపోయింది కావేరి. అంటూ లూజ్గా వదిలేసిన జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటూ తల ఎగరేసింది. అతను చిన్నగా తల ఆడించాడు. చూద్దాం, మెల్లగా ఆమెని పైనుంచి కింది దాకా చూస్తూ అన్నాడు. అతని చూపులు హఠాత్తుగా అలా రేకిష్గా మారిపోయేసరికి ఇబ్బందిగా కదిలింది కావేరి. చూడడానికేం లేదు అంటూ అతని నుంచి తప్పించుకోవడానికి కిచెన్లోకి వెళ్ళబోయింది. అంత తొందరేముంది? ఒక్క నిమిషం అలా నిలబడు, నేను ఇంకా నిన్ను పూర్తిగా చూడందే. రౌడీలా నవ్వుతూ ఆమెని ఆపేశాడు. ఆమె అతని వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. అతను తనకు తెలిసిన అర్ణవ్లా లేడిప్పుడు, పక్కా రౌడీ అబ్బాయిలా ఉన్నాడు. అతని కళ్ళు తన శరీరాన్ని అంత ఇంటిమేట్గా తడుముతుంటే అతనితో షేర్ చేసుకున్న రాత్రి కళ్ళ ముందు మిదిలింది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడిపోయాయి. అర్ణవ్, స్టాప్ లుకింగ్ లైక్ దాట్. ముందుకు అడుగు వేయబోతున్న అతన్ని వారించింది కళ్ళతోనే. అతను తన షర్ట్ పై 2 బటన్స్ తీయడం చూసి భయంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏం చేస్తున్నావు? గొంతు తడారిపోతుండగా అడిగింది. ఎంతమంది ఫ్యామిలీ మెన్ ఇక్కడ క్యూ కడతారో చూద్దామని అంటూనే కన్ను మూసి తెరిచేలోగా ఆమెని తన వైపు లాక్కున్నాడు. అర్ణవ్, ఏం చేస్తున్నావు? కంగారు పడిపోయింది కావేరి. రాత్రి ఇద్దరు ఎమోషనల్గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఆమె సిద్ధంగా లేదు. భయంతో కంపించిపోయింది. పట్టించుకోలేదు అర్ణవ్. ఆమెని విసురుగా తన భుజం మీద వేసేసుకున్నాడు, ఉప్పు మూటలాగా. వదులు అర్ణవ్, దిస్ ఈజ్ ఇన్సేన్. కోపంగా అతని వీపు మీద కొడుతూ అరిచింది. వదలడానికా ఇంత దూరం వచ్చింది? పెదాలు బిగించి అంటూ బెడ్రూమ్లోకి అడుగులు వేశాడు. చంపేస్తాను నిన్ను, వదులు అంటున్న ఆమెని విసురుగా బెడ్ మీద పడేసి ఆమెకి తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఆమె మీదికి దూకాడు. అర్ణవ్, కీచుగా అరిచింది. అతను పట్టించుకోలేదు. తన శరీరంతో ఆమెను బంధించి తన పెదవులతో ఆమె మెడ మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకి ఊపిరి పీల్చుకునే సందు కూడా ఇవ్వలేదు. ఆమె చేతులను తన ఎడమ చేతిలో ఇరికించుకుని మరొక చేతిని ఆమె ఎత్తు పల్లాల మీద నుంచి పోనిచ్చాడు. ఎక్కడా సున్నితత్వం చూపించలేదు. ఆమె ఒక్కసారిగా ఫైట్ చేయడం మానేసింది. స్తబ్దుగా ఉండిపోయింది. ఎక్కడా నిన్ను సేవ్ చేయడానికి రావాల్సిన హీరోలు? ఆమె నీళ్లు నిండిన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడతను. యూ బాస్టర్డ్, కసిగా తిట్టింది. అతను కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. రాత్రి మనం లవర్స్లా గడిపాం కావేరి. ఒకరి శరీరంతో మరొకరికి పరిచయం ఉంది, అయినా నీ మనసు సిద్ధంగా లేదు నాతో ఇంటిమసీకి. ఇప్పుడు
నా టచ్ని ఈ రకంగా భరించలేకపోయావు. ఇది నేను అర్ణవ్ని అని తెలిసి కూడా నీ అణువణువుతోనూ పరిచయం ఉన్న నన్ను దూరంగా తొయ్యడానికి ట్రై చేశావు. నా చూపులు నీకు నచ్చలేదు. అదే నా ప్లేస్లో సాగరుంటే అంటూనే విసురుగా బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాడు అతను. రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది కావేరి మొహం. అతను బెడ్రూమ్లో నుంచి బయటికి నడిచాడు. ఆమె వెంటనే లేవలేకపోయింది. అలానే బెడ్ మధ్యలో ముడుచుకుపోయి కళ్ళు మూసుకుని పడుకుంది. అర్ణవ్ చెప్పాలని ట్రై చేస్తున్నది అప్పటికి సింక్ అయింది ఆమెకి. అప్రయత్నంగానే ఏడుపొచ్చింది. ఒక మగవాడు బలవంతంగా అనుభవించాలని చూస్తే ఆపడానికి ఆడదానికి శక్తి లేకపోవడం చాలా అన్యాయం. ఆ ఆలోచనకే ఆమెకి కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. నిజమే, అర్ణవ్ కనుక తనకి బుద్ధి చెప్పడానికి అలా ప్రవర్తించాడు. తను మొహం తిప్పుకోగానే ఆగిపోయాడు. సాగర్ కానీ సాహిల్ లాంటి వాళ్ళు కానీ అయితే ఆగుతారా? వాళ్ళని ఆపగలిగే శక్తి తనకు ఉండేదా? లేదన్న సమాధానం రాగానే ఉద్ధృతమైన ఏడుపు మనసులో నుంచి తన్నుకొచ్చింది కావేరికి. మెత్తని తలగడలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఎంతసేపు ఉందో తెలియలేదు. భుజం మీద చెయ్యి పడగానే ఉలిక్కి పడింది. ఇట్స్ మీ అర్ణవ్, మెలకు వచ్చిందా? చిన్నగా నవ్వుతూ అడిగాడు. ఇప్పుడు అతని మొహం ఫ్రెండ్లీగా ఉంది. కోపం లేదు, అసహనం అసలే కనిపించలేదు అతనిలో. మెల్లగా లేచి కూర్చుంది. నిద్రపోయానా? బాగా ఏడవడం వల్ల పొంగురుపోయిన కంఠంతో అడిగింది, 2 చేతులతోనూ మొహం తుడుచుకుంటూ. హా, గంటసేపు పడుకున్నావు, కానీ బాగా గురి పెట్టావు కాబట్టి తెలిసింది. లేకపోతే ఇంకా ఏడుస్తున్నావనే అనుకునేవాడిని. నవ్వుతూ ఆమెకి వాటర్ బాటిల్ అందించాడు. నేనేం గుర్రు పెట్టను. అతని చేతిలో నుంచి బాటిల్ అందుకుని నీళ్లు తాగుతూ వాదించింది. నిజంగా ఒట్టు పెట్టావు గుర్రు, పక్కింటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు కూడా. బెడ్ మీద ఆమె ఎదురుగా కూర్చుంటూ అన్నాడు. ఈసారి అతని కంఠంలో అల్లరి స్పష్టంగా వినిపించింది. ఇంతకు మునుపు అర్ణవ్లా లేడు, పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాడు. ఆకలిస్తుందా అడిగాడు. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఎందుకేయడం లేదు? నన్ను అలా చూపులతోనే కొరుక్కు తినేసేలా చూస్తున్నావు మరి? అమాయకంగా అడిగాడు. అర్ణవ్, స్టాప్, చిన్నగా నవ్వుతూ వారించింది. ఓకే, ఇంట్లో పెద్దగా ఏం కనిపించలేదు. నూడిల్స్ ప్యాకెట్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి. ఎగ్ నూడిల్స్ చేసా. ముందు ఇది తిను, తర్వాత నన్ను తిందు గాని అంటూ నవ్వుతూ ఆమెకి ఒక రెడ్ కలర్ బౌల్ అందించాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ అందుకుని మెల్లగా ఫోర్క్తో ఒక బైట్ తీసుకుంది. అంది వేడివేడి నూడిల్స్ ఆమె టేస్ట్ బడ్స్కి తగలగానే. నేను ఇదొక్కటే బాగా చేయగలను, నాకు వంట రాదు. ఆమె తింటుంటే కాన్వర్జేషనల్గా అన్నాడు. మరి నువ్వు? తింటూ మధ్యలో వాటర్ బాటిల్ అందుకుని మంచినీళ్ళు తాగుతూ అడిగింది. నేను తిన్నాకే నీకు ఇచ్చాను. ఆకలికి ఆగడం నా వల్ల కాదు, పిచ్చిలేస్తుంది అంటూనే ఆమె తిన్న బౌల్ని తీసుకుని లేచి నిలబడ్డాడు. టీ తాగుతావా అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. ఎందుకని? ఇష్టం లేదా? లేక ఇప్పుడు తాగవా అడిగాడు క్యూరియస్గా. టీ తాగని వాడు దున్నపోతే పుట్టుననుకుంటాడు అర్ణవ్ గిరీశన్ లెవెల్లో. అలాంటిది తన ప్రియురాలు టీ తాగదంటే అతనికి గుండెల్లో కలుక్కుమంది. ఇప్పుడు తాగను, ఇంత కారం తిన్నాక టీ తాగితే దీని టేస్ట్ పోతుంది మంచినీళ్ళు తాగుతూ చెప్పింది కావేరి. అతను చిన్నగా నవ్వి ఆమె ఖాళీ చేసిన బౌల్, వాటర్ బాటిల్ బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఆమె అలానే కూర్చుంది, కదల్లేదు. బయటికి వస్తావా బెడ్రూమ్ బయట నుంచి అడిగాడు. ఆమె మెల్లగా బెడ్ దిగిపోయి ఆగిపోయింది. రానన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. నీతో మాట్లాడాలి ప్లీజ్, హెల్ప్లెస్గా అన్నాడు. ఇక్కడే మాట్లాడు, సీరియస్గా చెప్పింది కావేరి. ఒక్క క్షణం ఆమె వైపు తేరిపారా చూశాడు అతను. బాగా ఏడవడం వల్ల వాచి ఉన్న కళ్ళు, ముక్కు అంచు ఎర్రబడి ఉంది. ఇంకా వెక్కిళ్ళు పెడుతోంది మధ్య మధ్యలో. అతనికి తన మీద తనకే కోపం వచ్చింది. తను ఆమెతో అంత రూడ్గా బిహేవ్ చేయకుండా ఉండవలసింది అనుకున్నాడు. తల మీద దెయ్యం కూర్చున్నట్టుగా బిహేవ్ చేశాడు. ఇడియట్, తనని తానే తిట్టుకున్నాడు. ఐఎమ్ సారీ. మెల్లగా లోపలికి వచ్చి ఆమె ఎదురుగా నిలబడి చెప్పాడు తల దించుకుని.
ఆమెకి ఎందుకో అతన్ని అలా చూస్తే మనసంతా నిండిపోయిన ఫీలింగ్ వచ్చింది. దేనికి? అడిగింది. ఎంత యథాలాపంగా మాట్లాడాలని ట్రై చేసినా ఆమె కంఠంలో సన్నపాటి కంపనం అతనికి తెలిసిపోయింది. భయపడకు కావేరి, అది జస్ట్ జోక్. సీరియస్గా నేను నీతో అంత నీచంగా బిహేవ్ చేయను. ఐఎమ్ సో సారీ. ఆమె ఎదురుగా బెడ్ మీద కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ మార్దవంగా చెప్పాడు. అతని చేతుల్లో చిన్నగా వణికాయి ఆమె చేతులు. భయంతో అనుకున్నాడు. బలంగా ఊపిరి పీల్చి వదిలాడు. ఎలా నీ భయం పోగొట్టను కావేరి? నిస్సహాయంగా అడిగాడు ముద్దు పెట్టుకుని. మనసులో మాట ఆమె ఆపేలోపుగా పెదవి దాటి బయటకొచ్చేసింది. అతను కనుబొమ్మలు ముడిచి ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఓ గాడ్, నేను అలా అన్న విషయం మర్చిపో ప్లీజ్ అంటూ బెడ్ దిగబోయింది కావేరి. దిగనివ్వలేదు అతను. ముద్దుతో ఆగదు, సీరియస్గా చెప్పాడు. ఆమె కళ్ళు మాత్రం ఎత్తి అతన్ని చూసి చిన్నగా నవ్వింది. ముద్దుతో మొదలు పెట్టమని అర్థం చెప్పింది. యూ డెవిలిష్ విచ్ అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు అర్ణవ్. ఆమెకి దూరంగా ఉండాలని అతను, అతన్ని దూరంగా ఉంచి ప్రేమ విలువ చెప్పాలని ఆమె తీసుకున్న నిర్ణయాలు గాలికి వదిలేశారిద్దరు. ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయారు. అదే సమయానికి కిరీటి ఆర్ఫనేజ్లో కూర్చునున్నాడు. అర్ణవ్ గతం తిరగతోడుతూ. ఏం తెలుసుకోబోతున్నాడు అతను? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పక వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.